అసలు మహాత్ములకున్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళ జీవిత చరిత్రలు ఎందుకు రాస్తారో తెలుసా? మా జీవితంలో జరిగినటువంటి ఇటువంటి ఇబ్బందికరమైన ఒక సందర్భం మా జీవితాన్ని ఇంత గొప్పగా తిప్పిందని మనకి పాఠం చెప్పడానికే రాస్తారు. మహాభారతంలోనే మీరు చూడండి, కొంతమంది మీకు కనపడతారు. సైంధవుడు చెయ్యకూడని పని చేశాడు. ఆరణ్య పర్వంలో సోదరి వరసైనటువంటి ద్రౌపదీదేవిని కామించాడు. ఆమెని అపహరించి తీసుకుపోతుంటే పాండవులు వెంట వెళ్ళి ప్రత్యేకించి భీమార్జునులు పట్టుకుని కుళ్ళబొడిచి తీసుకొచ్చి ధర్మరాజు గారి దగ్గర వదిలిపెడితే, ధర్మరాజు గారు ఇప్పుడు చేత్తో కొట్టిన దానికన్నా, బాణం పెట్టి కొట్టిన దానికన్నా, కత్తితో పొడిచిన దానికన్నా, శూలం పెట్టి ముక్కలు చేసిన దానికన్నా నోటి మాట చేత బాగా మాట్లాడతాడు. అంత బాగా మాట్లాడి సైంధవుడిని పంపించేశాడు. సైంధవుడు జీవితంలో మారాలి అనుకుంటే అదొక గొప్ప అవకాశం. పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడు. శంకరుడు సాక్షాత్కరించాడు. ఇప్పుడు కాదు, జన్మ జన్మాంతరముల యందు నా మనసు అధర్మమును కోరకుండుగాక అన్నాడు అనుకోండి. మహాభారతంలో ఏ స్థితికి వెళ్ళేవాడో సైంధవుడు. కానీ 5 పాండవుల్ని ఓడించగలిగిన శక్తి నాకు ఇమ్మని అడిగాడు. వాళ్ళు నరనారాయణులు, కృష్ణార్జునులు. నేనే ఇచ్చా పాశుపతాస్త్రం, నువ్వెవడివి వాళ్ళని ఓడించడానికి? నీ తరం కాదు. ఒక్కరోజు అర్జునుడిని వినా మిగిలిన 4 ఆపుతావు యుద్ధంలో, అంతే. ఒకరోజు ఓడిస్తావు. అదొక్కటి అడ్డు పెట్టి ఏం చేశాడు? అభిమన్యుణ్ణి చంపేశాడు. అభిమన్యుణ్ణి చంపేసి ఏం చేశాడు? మరునాడు సాయంకాలానికి చచ్చిపోయాడు. కానీ సైంధవుడు చచ్చిపోయాడు. కానీ ఇప్పటికీ ఎవడైనా పనికి అడ్డుపడ్డాడు అనుకోండి, ఏమంటారు? వీడెవడరా సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు అంటారా? అనరా? జరిగిన సంఘటన చేత మార్పు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యలేదు. చెయ్యక సైంధవుడు పతనమైపోయాడు. పెద్దలు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వెంటనే వదిలిపెట్టేయడం కానీ, తిరస్కరించడం కానీ, దాని గురించి ఆలోచించకపోవడం కానీ, జీవితంలో ఎప్పుడైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన చేత తన మనసులో బాగా విచారణ చేసుకొని తాను చేసుకోవలసిన నిర్ణయాన్ని చేసుకోవడం, తాను ఉండవలసిన విధానాన్ని సక్రమంగా ఉండకపోవడం మంచి పద్ధతి కాదు. తప్పకుండా సంఘటనలు మనిషి జీవితంలో దిద్దడానికి అవకాశం ఇచ్చేటటువంటి సందర్భములుగా మలుచుకున్న వాడెవరుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. వాడు దాచక్కర్లేదు కూడా. వాడు త్రికరణ శుద్ధిగా చెప్పుకోవచ్చు. నా జీవితంలో నేను ఒకప్పుడు ఈ పొరపాటు చేశాను, కానీ ఆ పొరపాటు నా జీవితాన్ని దిద్దింది, తర్వాత నేను ఇలా దిద్దుకుని ఇలా అయ్యాను అని చెప్పుకోవచ్చు. మహాత్ములు ఇప్పుడు తన జీవితంలో చేసిన పొరపాటుని దాచరు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, తప్పు చేసిన వాడు తప్పు దాచుకుని తప్పు చెయ్యలేదని భూకరించి పాడవడం కన్నా, తప్పు చేశానని అంగీకరించి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడి జీవితానికి మారాకు తొడిగిన వాడు ధన్యజీవి. వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అది భీష్ముడి ఆర్తి. మహానుభావుడు ఆయన జీవితంలో సంపాదించిన అనుభవం. తన కళ్ళ ముందు తన వంశం పాడైపోకూడదు, కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలు వాళ్ళు వృద్ధిలోకి రావాలని అంత తాపత్రయపడుతున్నాడు. అంత తాపత్రయపడి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎంత గంభీరమైన మాట మాట్లాడాడో చూడండి. మహాభారతంలో ఇవన్నీ మెరుపులు. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, అసలు ఇటువంటి పద్యాల గురించి పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పాలి. ఈ ఒక్క పద్యాన్ని భారతంలో ఆధారం చేస్తే, పద్యం అంతా అక్కర్లేదండి, ఒక్క పాదం, ఆ ఒక్క పాదం చాలు. వారల చందము వీని చందమున్ నీయడ నిక్కమై తెలిసెనే, అంతే. అందులో పేర్లు లేవు. వారల చందము వీరి చందమున్, వాళ్ళిటువంటి వాళ్ళో వీళ్ళిటువంటి వాళ్ళో నీకు అర్థమైందా? నీకు అర్థం కాకపోతే నీ కర్మ. నీకు అర్థమైందా? నీ ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకోకపోయినా. కాదు నేను మారను, నేను అలాగే నమ్ముతాను అంటావా? భారతంలో దుర్యోధనుడు ఏమయ్యాడో అది అవుతావు. నువ్వు మారావా బాగుపడతావు. అందుకే అసలు అక్కడ పేర్లు లేవు. భారత రచనకున్న గొప్పతనం అది. వారల చందము వీరి చందము. జీవితంలో సంఘటనలను ఆధారం చేసుకుని జీవితాన్ని దిద్దుకోవడం నేర్చుకో. అదొక్కటి నేర్చుకుంటే చాలు, జీవితం బాగుపడిపోతుంది. కాబట్టి
వారల చందము వీని చందమున్ నీయడ నిక్కమై తెలిసనే. వాళ్ళేమిటో వీడేమిటో నీకు అర్థమైందా దుర్యోధన? కచరేంద్రుల పారిలోపలన్, ఆ గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు స్పష్టంగా తెలియాలి కదా. ఇంకా దీని మీద మాట్లాడాలా, చెప్పాలా? నువ్వు ఇప్పటికైనా మారాలి కదా. అంటే అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, శకుడు ఉన్నాడు. ఉన్న చోటికి భీష్ముడు వచ్చి మాట్లాడాడు. మర్యాద అని ఓ మాట ఉంటుంది కదా. పెద్ద ఆయన ఆర్తితో చెప్తున్నాడు, నిజమే తాతగారు, ఇక పైన జాగ్రత్తగా ఉంటాను అంటే వీరు. ఏమీ అనలేదనుకోండి, వీరు నలుగురు లేచి భీష్ముడు వంక చూసి పకపక పకపక నవ్వి వెళ్ళిపోయారు. ఈ జాతి సంస్కృతి గొప్పతనం ఏంటంటే, మా నాన్నగారు ఏం చదువుకున్నారు కాదు, మా నాన్నగారి అనుభవం అటువంటిది. వారి రక్తపు బొట్టు ప్రతిదీ నా అభ్యున్నతిని కోరుతుంది. మా తాతగారు ఏం చదువుకున్నారు కాదు, మా తాతగారు నా పట్ల ఉండేటటువంటి ప్రేమ అటువంటిది. వారు ఎప్పుడూ నా యొక్క అభివృద్ధిని కోరుతారు. అనుభవం చదువు ముందు పోల్చడానికి వీలైన వస్తువు కాదు, ఆ అనుభవం చాలా గొప్పది. పెద్దల మాటలు వినడానికి పెట్టి పుట్టాలి, పెద్దల మాటలు వినడానికి సంస్కారం ఉండాలి. ఆ సంస్కారము వీడికి లేకపోతే ఆయన పెద్దరికం ఏం పోదు. ఇప్పటికీ నేను ఈ పద్యాలు చెప్పినప్పుడు మీతో ఏమని చెప్తున్నాను, ఇది పెద్దరికం అంటే, ఇది భీష్ముడి మాట అంటే. ఇవి ఇప్పుడు కాదు, పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలకి చెప్పాలి. పిల్లలకి సంస్కారం ఏర్పడాలంటే, జీవితమునంతా ధైర్యము రావాలంటే, సంఘటనని ఆధారం చేసుకుని కుంగిపోవడం కాదు, సంఘటనని ఆధారం చేసుకుని వృద్ధిలోకి రావడం తెలియాలంటే భారతం భీష్ముడు చెప్పిన మాట జ్ఞాపకం ఉండాలి అని నేను చెప్తున్నాను. దుర్యోధనాదులు నవ్వితే ఆయనకి ఏమిటి లోటు వచ్చింది? ఆయన గురించి ఏమన్నా తక్కువగా చెప్పారా? ఆయన సిగ్గుపడ్డాడు. దేనికి సిగ్గుపడ్డాడు? తప్పు చేసి సిగ్గుపడలేదు, అయోగ్యులైన వాళ్ళకి చెప్పాను. వీళ్ళ కోసమా ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసింది? ఆఖరికి వీడు చేరిపోయినటువంటి స్థితిదే. ఈ నవ్వినటువంటి తలలు ఉంటాయా? కాబట్టి మహాభారతం మనకి కేవలం జరిగిపోయిన కథ అని అనుకోకండి. అదైతే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు ఇంత కష్టపడి ఆంధ్రీకరించి ఇవ్వక్కర్లేదు. అది జీవితాన్ని పండించుకోవడానికి ఒక గొప్ప ఉపకరణం. కానీ చిక్కు చెదరని నమ్మకం దుర్యోధనుడికి ఎప్పటికీ ఎవరి మీద అంటే కర్ణుడి మీదే. అయితే ఇక్కడ మాత్రం మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అలా అంత నమ్మకం కర్ణుడి మీద పెట్టుకున్నాడు కాబట్టే భారత యుద్ధం జరిగింది. నిజంగా భీష్మాచార్యుల వారి మాటలు చెవికి ఎక్కేసి ఉంటే, మనసుకి ఎక్కేసి ఉంటే భారత యుద్ధం జరుగుతుందా? జరగదు. అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఏంటంటే, నోరు విప్పి 10 తిట్లు తిట్టిన కన్నా చాలా పట్టించుకోని రీతిలో పెద్ద చెప్పొచ్చావులే అన్నట్టుగా నవ్వినటువంటి ఒక వెక్కిరింతతో కూడిన నవ్వు మరింత బాధ పెడుతుంది. పెద్దలు పడ్డ బాధలు ఉట్టినే పోతాయా? అవన్నీ యువతల వాళ్ళకి ఆశీర్వచనం అవుతాయా? అవవు కదా. ఆ బాధలు యువతల వాళ్ళకి కట్టి కుడపవు. అది జరగలా భారతంలో. కాబట్టి నడవడి ప్రధానం, అన్నిటికన్నా ఆచరణ ప్రధానం. మనిషి ఎలా బ్రతుకుతాడన్నది ప్రధానం. అయిపోయింది. తర్వాత దుర్యోధనుడు కర్ణుడిని దగ్గరికి పిలిచాడు. పిలిచి అన్నాడు, కర్ణ, మన వర్చస్సంతా తరిగిపోయింది. ఎందుచేత అంటే గంధర్వుల చేత బంధింపబడ్డాం. మన కీర్తి అంతా కొల్లగొట్టబడింది. ఇదో మనలో మనం మనసు సరిపెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ అర్జునుడిని చంపైపోతామా, పాండవుల్ని చంపైపోతామా, అజ్ఞాతవాసంలో వాళ్ళ ఆచూకీ కనిపెట్టలేకపోతామా, శాశ్వతంగా వాళ్ళని రాజ్యభ్రష్టుల్ని చేయలేకపోతామా, అఖండ భూమండలానికి సార్వభౌమాధికారం మనమే పొంది సంతోషంగా ఉండలేకపోతామా అని మనసు సరిపెట్టుకుంటే సరిపెట్టుకోవచ్చుగాక. కానీ జరిగినది మాత్రం జరిగినదే. వర్చస్సు పోయింది. వర్చస్సు పోయింది అంటే తాను సంతోషంగా నలుగురిలో నిలబడడానికి కావలసినటువంటి కీర్తి మాసిపోయింది. ఒక సంఘటన ఏం చేసిందంటే సంపాదించుకున్న కీర్తినంతటినీ తుడిచేసింది. అది తుడిచేసిన కారణం చేత ఏమైపోతుందంటే ఎక్కడికి వెళ్ళి నిలబడినా
ఈ సంఘటనే ప్రస్తావనకు వస్తుంది. అదొక దారుణమైన విషయం. ఎందుకో తెలుసా? అసలు మాన్యులైన వారు ఉంటారు, పెద్ద మనసున్న వారు ఉంటారు. వాళ్ళు ఒకరి మనసుకి కష్టం కలిగించిన సన్నివేశం ఏది ఉంటుందో దాన్ని అసలు ప్రస్తావన చేయరు. అసలు ఎందుకు ప్రస్తావించాలని అంటారు. అసలు ప్రస్తావన చెయ్యం దాన్ని. కానీ సాధారణంగా లోకం తీరు ఎలా ఉంటుందంటే, అవతల వాడికి ఏదైనా కష్టం కలిగిందనుకోండి, ఓ అవమానం కలిగిందనుకోండి, దాన్నే ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఆయన కీర్తిని గురించిన ప్రస్తావన చేసే ప్రయత్నం ఇక చేయరు. ఇన్ని ఎదుర్కొంటూ ఉంచుకోవడం చాలా కష్టం. అప్పుడు ఏమవుతుందంటే, యువతల వాడి కీర్తి మాసిపోయి నిలబడి మానసికమైన పిరికితనం ఒకటి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతారు, అందుకని వద్దు అసలు మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని మానసికంగా ఏమైపోతాడంటే మనిషి కుదేలవుతాడు. దుర్యోధనుడు ఆ స్థితికి వచ్చాడు, కర్ణుడు ఆ స్థితికి వచ్చాడు. ఎందుకని? భీష్ముడు అడిగాడా రాగానే? ప్రజలందరికీ తెలుసా? ఇప్పుడు బయటికి వచ్చారనుకోండి, ఏమిటో పాపం మిమ్మల్ని అలా గంధర్వులు పట్టుకుపోయారట, ధర్మరాజు గారు రక్షించారట, ఏమిటో మీ కర్మ ఏమిటంటే. అప్పుడు కర్ణుడు ఏమయ్యాడు? వాడికి తెలియదు ఏమిటి? వాడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతూ ఉంటాడు, ఏమిటో అప్పుడంటే అలా అయింది కానండి, ఏం పర్లేదు, మీరేం బెగబెట్టుకోకండి, మీరు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు, మీకే సామ్రాజ్యం అని పక్కకి వెళ్ళి అవ్వాలి వాడికి అలాగే అంటాడు. అదొకటి మళ్ళీ విచిత్రం. కాబట్టి వర్చస్సు పెరగాలి. వర్చస్సు అంటే ఆత్మస్థైర్యం పెరగాలి. నాకు ఉంచుకోవాలి, నాకు నమ్మకం కలగాలి, నేను వెళ్ళగలను 10 మందిలోకి, నేను మాట్లాడగలను, నేను మళ్ళీ తట్టుకుని నిలబడగలను, నన్ను చూస్తే ఆ భయం మళ్ళీ ఏర్పడాలి, నాకు సహజమైన పౌరుష పరాక్రమాలు ఏమున్నాయో ఆ సహజమైన పౌరుష పరాక్రమాలు అలాగే నిలబడాలి. అంటే ఏం జరగాలి? అది ప్రశ్న. అది నిజానికి ఎవరిని అడగాలి? ఇంటి పెద్ద ఆయన్ని అడగాలి. పరమధర్మాలు తెలిసినవాడు అంపశయ్య మీద పడుకుంటే ఆయన వెళ్ళిపోతే చెప్పేవాడు లేడని ధర్మరాజుని తీసుకొచ్చి కృష్ణుడు చెప్పించాడు. ధర్మరాజు గారు ఇప్పుడు ఆయన ఏం చెప్తాడని లేదు, వెళ్ళి విన్నాడు. ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, వీళ్ళకి అక్కర్లేకపోయాడు. ఇక వాళ్ళని ఎవరు బాగు చేయగలరండి? భీష్మాచార్యులు వారు అక్కర్లా, ద్రోణాచార్యులు వారు అక్కర్లా, కృపాచార్యులు వారు అక్కర్లా, అథవా అశ్వత్థామ అక్కర్లా, కన్న తండ్రి ధృతరాష్ట్రుడు అక్కర్లా, కర్ణుడిని అడిగాడు వెళ్ళి. మళ్ళీ వర్చస్సు పెరగాలంటే అన్న మాటకు అర్థం ఏమిటంటే, అక్కడ ఏదో తపస్సు చేసి దీప్తి పొందాలి అని కాదు. కర్ణ, అందరూ ఏమంటున్నారు, నువ్వు యుద్ధంలో పారిపోయావు, ఇదే మాట కదా? కాదు. అబ్బా, కర్ణుడు ఈ మధ్య ఏం చేశాడో తెలుసా? ఎంత పెద్ద విజయం సాధించాడు, అమ్మో సామాన్యుడు కాదండో, అదేదో పొరపాటున అలా అయిపోయిందేమో కానీ అమ్మో తక్కువ లెక్క పెట్టడానికి వీల్లేదండో అని మళ్ళీ ప్రజలు నీ గురించి మాట్లాడుకోవాలి. నా గురించి ఏదో గ్రహస్థితి ఎంతటి వాడికి ఏదో వస్తూ ఉంటుంది, అమ్మో సామాన్యుడండి దుర్యోధనుడంటే అని నా గురించి మాట్లాడుకోవాలి. పాతని మర్చిపోవాలి, ఒక కొత్త కీర్తి మనకి రావాలి, దాని చేత మళ్ళీ మనకు సంతోషం రావాలి, మనం కూడా ఏదో చేశాం అన్న ఆనందం రావాలి. ఏం చేస్తే బాగుంటుందంటే మళ్ళీ సంఘటనలు వస్తాయా? రావు. కానీ అనుకరణ అని ఒక మాట ఉంటుంది. కానీ ఏ మాటకైనా ఒకటి మాత్రం నిజం, మంచి విషయంలో అనుకరణ కూడా మంచిది. మనకి సొంతంగా ఆలోచన రాకపోయినా ఇంకొక ఆయన చేసిన పనిని మనం అనుకరించామనుకోండి మంచిదే. కానీ అనుకరించడం వరకు పొరపాటు లేదు. కానీ ఇది నన్ను ఆయన అనుకరించాడని దబాయించకూడదు. ఆయన చేసింది మనం చేసి నన్ను చూసి ఆయన చేశాడని అనకూడదు. ఆయన చేసింది చూసి చాలా గొప్పగా చేశారని ప్రేరణ పొంది నేను చేశానండి అనాలి కదా. ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి మహాభారతం అంటే. చిని అనుకరించడాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. కానీ ఒక్కటి గుర్తించండి, ధర్మరాజు గారు అక్కడ ఉండి కూడా సద్యస్కందం చేస్తున్నాడు. ధర్మరాజు గారు ఎంత గొప్పవాడైనా నా కోసం అని దాచుకోలేదు, రాజసూయాగం చేశాడు. అందుకని ఆలోచన ఏమొచ్చిందంటే, ఎంత కాదన్నా లోపల మాత్రం ఆర్యులను ఎలా ధిక్కరిస్తారండి? పెద్దరికమే కదా. పైకి నోటితో తిట్టినా ఏదో అలా తిడుతున్నాం కానండి, మహానుభావులు వాడు చాలా గొప్పవారండి పాండవులు అనకుండా ఎలా ఉండగలడు దుర్యోధనుడు మాత్రం? సామాన్య శకునల్లా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి
వాళ్ళందరూ క్రమశిక్షణ కలిగినటువంటి ప్రతాపం ఉన్న వాళ్ళు అనలేదు. అలాగే కర్ణుడితో ఒక మాట అన్నాడు, ధర్మజుడు రాజసూయంబు పేర్మి చేసినంత నుండి అమ్మహితాద్ధరమునయందభిప్రాయమయ్యుండు వందనాకు అమ్మకంబు చేయింపవే అనగనన్ను. కర్ణ, నీ దగ్గర ఓ మాట చెప్తున్నాను. అప్పట్లో ధర్మరాజు గారు రాజసూయం చేశాడు కదా, ఆ రాజసూయం చేసినప్పుడు రాజులందరూ వచ్చి కప్పం కడుతుంటే అంతంత ధనపురాసులు, అన్నెన్ని భోజనాలు, అన్నెన్ని దానాలు, అంతంత పెద్ద పెద్ద క్రతువులు, అగ్రపూజ. అబ్బా, రాజసూయం చేసిన తర్వాత లోకమంతా ధర్మరాజు గారి పేరు మారుమోగిపోయింది కదా. ఎక్కడ చూసినా అబ్బా ఏమి చేశాడండి ధర్మరాజు, ఏం చేశాడండి, ఎంత రాజసూయం చేశాడండి అన్నారు కదా. ధర్మరాజు గారు రాజసూయం చేశాడంటే శత్రువు అన్నవాడు ఉండకూడదు. అందరినీ గెలిచిన వాడైతేనే రాజసూయం చెయ్యాలి. నిజానికి ధర్మరాజు గారే గెలిచింది అందరినీ. వెళ్ళి అర్జునుడు ఉన్నాడు, ప్రధానుడు అర్జునుడు కదా, ఉత్తర దిక్కులున్న రాజులందరినీ గెలిచాడు. గెలిచి అన్నగారి చేత రాజసూయం చేయించాడు. అంతమంది పట్టుకొచ్చి కప్పాలు కట్టారు. భీముడు కదా కారణం. అలా నువ్వు నాకుండగా నేనెందుకు రాజసూయం చేయలేను అంటే ఇద్దరికి వచ్చిన మత్సా పోతుంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడో పాండవులతో యుద్ధం వచ్చే వరకు ఆగక్కర్లేదు. ఇప్పుడు రాజ్యం చేస్తున్నటువంటి రాజులెవరు తలెత్తకుండా అందరినీ ఓడించి నా చేత రాజసూయం చేయించు. ఆనాడు ధర్మజుడి వెనక అర్జునుడున్నాడు, రాజసూయం చేశాడు. ఈనాడు దుర్యోధనుడి వెనక కర్ణుడున్నాడు, రాజసూయం చేశాడు. ధర్మజుడి రాజసూయమా, దుర్యోధనుడి రాజసూయమా అంటే మనదే గొప్పవాలి. అందులో మళ్ళీ కొంచెం రాజసం, కొంచెం రజోగుణం, అంత గొప్పగా చేద్దాం. అప్పటి నుంచి నాకు ఆ కోరిక ఉండిపోయింది. కర్ణ, అది నా చేత చేయొద్దు. ఇప్పుడైనా ఇలాంటి కోరిక కోరితే మీరు ఒకటి ఆలోచించండి, ఇది నెరవేర్చడానికి నిజానికి యోగ్యుడు కర్ణుడా భీష్ముడా? పెద్దవాడు ఇంటికి తాతగారు భీష్మాచార్యుల వారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, తాతగారు నేను యాగం చేద్దాం అనుకుంటున్నాను తాతగారు అంటే, భీష్ముడు రథం ఎక్కాలా వెళ్ళాలా? భీష్ముడి ఆశీర్వచనంతో జరుగుతోందట రాజసూయం, దుర్యోధనుడు చేస్తున్నట్ట అంటే అసలు తలెత్తేవాడు ఉంటాడా? పైగా ఇంటికి ఎంత గౌరవం, తన ఇంటి పెద్దని తాను గౌరవించడం ఎంత గౌరవం. భీష్మాచార్యుల వారిని అడిగి ఆయన ఆశీర్వచనంతోనే చేయొచ్చుగా. పోనీ పాపం ఆయన ఏం చేస్తాడండి అంటే, ఆయన యుద్ధం ఎటువంటిదో మీరు చూశారుగా. 10వ రోజు పడ్డాడు, 9 రోజులు గడగడలాడించేశాడు. 3వ రోజు 9వ రోజు కృష్ణుడే రథంలోంచి దిగి చక్రాయుధం పట్టుకోవాల్సి వచ్చింది. వయసుతో సంబంధం ఏమిటి ఆయనకి? ఆయన క్షాత్రం అటువంటిది, ఆయన యొక్క తేజస్సు అటువంటిది, పరాక్రమం అటువంటిది. పైగా ధర్మజ్ఞుడు, సమస్తము తెలిసిన్నవాడు. అటువంటి వాడు ఇంటి పెద్ద. ఆయన పెద్దరికం అక్కర్లేకపోయిందా? కర్ణుడి పెద్దరికం కావలసి వచ్చిందా? వదిలేస్తే భీష్ముడి పెద్దరికం తగ్గిందా? పట్టుకుంటే కర్ణుడి పెద్దరికం పెరుగుతుందా? రహస్యంగా ఏమవుతోంది? ఇద్దరికి వచ్చిన మత్సమాపుకునే ప్రయత్నం అవుతోంది అనవలసి ఉంటుంది అంతే. మళ్ళీ శీలం దగ్గరికి వచ్చేటప్పటికి, ఆలోచన దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఎంతకింతకు వచ్చావు, ఎంత పెద్ద యాగం చేద్దాం అనుకున్నా అది ఆమోదించి కర్ణుడు ఎంత తప్పు చేస్తున్నట్టు చెప్పాలి కదా. అదేమిటయా భీష్మాచార్యులు వారిని అడుగుదాం రా అనాలి కదా. అడగరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో భీష్ముడు ఓ ముసలివాడు, పక్షపాతి, అడగక్కర్లేదు. అప్పుడు ఏం చేసి మాత్రం ఏం ఉపయోగం అండి? కాబట్టి నా చేత రాజసూయం చేయించు అన్నాడు. అగుగాక ఏమి, ఇప్పుడు జగతింగల నృపతులెల్ల జనవరా, నీకిమ్ముగ వశవర్తులు కావున తగ ఉద్యోగింపుమిప్పుడు తత్క్రతు విధికిన్. ఓ ఎక్కువ చదువుతాడు కర్ణుడు. ధర్మరాజు గారు రాజసూయం చెయ్యాలి అనుకుంటే ధర్మరాజు గారికి అందరూ లొంగి ఉన్నవాళ్ళు కారు. అప్పుడు స్వతంత్రులు ఉన్నారు. అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఎదురు తిరిగి ఆయనతో యుద్ధం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు రాజసూయం చెయ్యాలి కాబట్టి ముందు భీముణ్ణి అర్జునుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి జరాసంధుణ్ణి చంపించలా కృష్ణ పరమాత్మ? అంతమంది భగదత్తుడు లేడు అర్జునుడితో యుద్ధం చేయడానికి ఆ రోజుల్లో. మరి ఇంతమంది ఎదురు తిరిగి యుద్ధం చేశారు ధర్మరాజు గారు రాజసూయం చేసినప్పుడు. అర్జునుడు వెళ్ళాడు, వెళ్ళి వాళ్ళందరినీ ఓడించి అణిచి అప్పుడు తాను రాజసూయం చేశాడు.
నీ విషయంలో అలాంటిదేం లేదే. అసలు భూమండలంలో ఇప్పుడు నీకు ఎదురు తిరగగలిగిన రాజున్నాడా? ఉంటే కదా నేను వెళ్ళడం యుద్ధానికి. అసలు ఎదురు తిరిగేవాడే లేడు. కాబట్టి నువ్వు రాజసూయం చేయడానికి అభ్యంతరం. ధర్మరాజుకి నీకు పోలికేమిటి అన్న మాట అందులో ఉందా లేదా? అది కర్ణహృదయం. కాబట్టి అసలు తలెత్తేవాడు లేడు. ఒకవేళ తల ఎత్తుతాడా ఎవడైనా? నేనున్నా. జగతింకల నృపతులెల్ల జనవరా నీకిమ్ముగ వశవర్తులు కావునా. ఈ జగత్తులో ఉన్నటువంటి రాజులందరూ నీకు వశవర్తులే. ఎదురు తిరగగలిగిన వాడెవరు? కాబట్టి అసలు నీకు ధర్మరాజుకి పోలికేమిటి? ఏ కారణం చేత పాండవుల యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేడు. పొర్రపాటునైనా సరే దుర్యోధనుడైనా ఎప్పుడైనా ధర్మరాజు గారిలా చెయ్యాలని ఉంది అన్నాడో నీకు ఆయనకి పోలికేమిటని మొదలెడతాడు. ఆ మాత్సర్యం అలా ఉండిపోయింది. అది నిజానికి కర్ణుడు అలా ఉండకపోతే, అందుకే కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. కర్ణుడు అలా మాట్లాడి ఉండకపోతే ఎక్కడైనా కురుపాండవులు దగ్గరయ్యే అవకాశం ఏర్పడి ఉంటే ఇక భారత యుద్ధం లేదు, అసలు భారతం నడవదు. ఆయన ఒక అద్వితీయమైన పాత్ర పోషించాడంతే. కాబట్టి రాజసూయం చేయి, అభ్యంతరం ఏమిటి? పరమ సంతోషం. ఇప్పుడు ఋత్విక్కుల్ని పిలిచి మాట్లాడాలి కదా. రాజసూయం ఏమిటి, ఎన్ని రోజులు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, పందిళ్ళు ఎక్కడ వేయాలి, యాగశాల ఎక్కడ కట్టాలి, ఎవరెవరికి ఆహ్వానం చెయ్యాలి, ఎంతమందిని పిలవాలి, ఎంతమందికి భోజనాలు పెట్టాలి. ఏదో ఇంట్లో చిన్న కార్యక్రమం అంటేనే మనం ఇంటి బ్రహ్మస్థానానికి కబురు చేసి అదంతా కావలసిన సంబారాల జాబితా అంతా తెప్పించుకుని ఓ నమ్మకస్తుడైన వ్యక్తికి ఆ జాబితా ఇచ్చి ఇందులో ఉన్నవన్నీ కొంచెం తీసుకురండి అని చెప్పి ఇంకా నమ్మకమైన వ్యక్తికి ఇచ్చి ఇవన్నీ కాస్త అందిపుచ్చుకురావడానికి ఆ సమయానికి ఆ క్రతువులో అక్కడ ఉన్నవి అందించడానికి తగిన ఏర్పాట్లు చెయ్యమని అప్పచెప్పి ఇది చేసుకుంటాం కదా. మరి రాజసూయం అంటే చేసుకోవద్దు, చేసుకోకుండా ఎలా కుదురుతుంది? అందుకని ముందు ఆ ఋత్విక్కులలో శ్రేష్ఠుడైనటువంటి వాడిని పిలిచాడు. పిలిచి ఆయన్ని అడిగాడు, నేను రాజసూయం చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఏమిటి నాకు చెప్పని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, జనవరా నీకు పాండవులు శత్రువులు కావున వారి నాజి నూర్చిన మరి కాక మున్న ఇటు చెయ్యగ శక్యమే రాజసూయమున్ వినుము. తగంగ ఇప్పటికి వేరొక యజ్ఞము చేయు మిమ్ములన్ వనుపుము తత్క్రియా వివిధ భంగులకున్ తగువారి వేగమై. దుర్యోధన మహారాజా ఏమనుకోకు, ఓ మాట చెప్తా. రాజసూయం చెయ్యాలి అంటే ఈ భూమి మీద తన చేత ఓడింపబడని వాడు ఒక శత్రువు కూడా లేడు. అంటే అందరి రాజులని తాను ఓడించిన వాడై ఉండాలి. తనకు ఎదురు తిరిగిన వాడు ఉండకూడదు. తన చేత ఓడింపబడని వాడు ఒకడున్నాడు అని చెప్పడానికి అవకాశం ఉండకూడదు. అందరినీ ఓడించాలి. అప్పుడే రాజసూయం చెయ్యడానికి అర్హత వస్తుంది. నీకు పాండవులు శత్రువులు కదా, నువ్వు పాండవులను ఓడించలేదుగా, మొన్ననేగా ఓడిపోయి వచ్చావు. ఓడిపోతే విడిపించిందే వాళ్ళుగా. అయినప్పుడు రాజసూయం ఎలా చేస్తావు? నువ్వు రాజసూయం చేశావనుకో, మమ్మల్ని గెలిచాడా అని అన్నారనుకో, ఏం చేస్తావు? వెడతావా యుద్ధానికి? సాధ్యం కాదుగా. అందుకని ఇప్పుడొద్దులే అంటే వాళ్ళని గెలిచిన తర్వాత చేద్దుగాని విలి. అసలు నువ్వు అది చేయగలిగితే అప్పుడు చేద్దుగాని. కానీ ఇప్పుడు రాజసూయం కుదరదు. కానీ ఏదీ చెయ్యొద్దని నేను అన్నాను. దానితో సమానమైనది ఇంకొకటి ఉంది. దానికి అసలు అందరినీ గెలవాలి అన్న నిబంధన మాత్రం లేదు. వైష్ణవ యాగము అని ఒక యాగం ఉంది. ఆ యాగం చేస్తే బాగుంటుంది. కాబట్టి దానికి కావలసిన విధి విధానములను సంభారములను చెప్తాం. దానికి సమర్థులైన వారెవరు ఉంటారో అటువంటి వారిని ఎంచుకుని వారి చేత అవన్నీ కూడా సిద్ధం చేయించుకో, ఆ యాగం చేద్దాం అన్నాడు. తప్పకుండా ఆ యాగం చేద్దాం. ముందు కావలసింది ఏమిటి? వర్చస్సు కావాలి, ఆ ఆత్మ నిబ్బరం కావాలి. దుర్యోధనుడికి కావాలి, కర్ణుడికి కావాలి. ఎందుకంటే ప్రత్యేకించి ఘోషయాత్ర జరిగిన తరువాత కర్ణుడు పైకి ఎంత డాంబికంగా మాట్లాడుతున్నా ఖచ్చితంగా మానసికంగా చితికిపోయాడు. ఎందుచేత అంటే అంతఃపురం దగ్గర నుంచి రాజ్యం వరకు ఎవరు చూసినా కర్ణుడు యుద్ధం నుంచి పారిపోయాడు, దుర్యోధనుడిని బంధించి తీసుకుపోయాడు అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు తనకేదో వర్చస్సు కావాలి, తానేదో చేశాడన్న కీర్తి కావాలి. అది దుర్యోధనుడికి అవసరం, ఇటు కర్ణుడికి అవసరం. అందుకని ఆ వైష్ణవ యాగమే చేద్దాం అని చెప్పి సంకల్పం చేసి ధర్మరాజు గారికి ఆహ్వానం పంపించారు ద్వైతవనానికి.
ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు, ఎవరో ఒకరిని పంపిస్తారు కదా దూతని, అయ్యా దుర్యోధనుడు ఇలా వైష్ణవ యాగం చేస్తున్నట్ట, మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నాడు, వచ్చి మిమ్మల్ని కూడా యాగంలో పాలు పంచుకోవలసిందిగా కోరుతున్నాడు. అంటే భీముడు అన్నాడు, ఈ యాగానికి రాం, 13 ఏళ్ళు అయిపోనివ్వండి, 14వ ఏట భారత యుద్ధం అని ఒక గొప్ప యాగం జరుగుతుంది, ఆ యాగంలో వీళ్ళని పశువుల్ని చేసి పారేస్తాం, దానికి వస్తామని చెప్పన్నాడు. భీముడే మనకు ఆహ్వానం పంపారు కదా, అంత ప్రేమతో ఆహ్వానం పంపించాడు దుర్యోధనుడు, కృతజ్ఞుడి, చాలా సంతోషం. కానీ ధర్మం అని ఒక మాట ఉంది కదా, మేము అరణ్యవాస అజ్ఞాతవాస నియమంలో ఉన్నాం కదా, అరణ్యవాసం చేస్తున్న వాళ్ళం అరణ్యవాసం వదిలేసి మళ్ళీ యజ్ఞానికి అని చెప్పి నగరంలోకి వచ్చి అంతఃపురంలోకి వచ్చి ఎలా కూర్చుంటాం, సాధ్యం కాదు కదా, అందుకని మేము అరణ్యవాసంలో ఉన్నామని చెప్పండి, యజ్ఞం చక్కగా చెయ్యాలని ధర్మరాజు గారు కోరుకుంటున్నాడు అని చెప్పండి. ఏమి పెద్దరికం, ఏమి విశాల హృదయం, ఎంత అద్భుతమైనటువంటి మాట తీరు నిజంగా. అసలు అంత గొప్ప సంస్కారం మనసులో రావాలి అంటే ఇన్ని కోట్ల జన్మలెత్తాలో, ఎంత తాపత్రయపడాలో అప్పుడు కదా అంత మంచి సంస్కారం రావడం అసలు. కాబట్టి అలా ధర్మరాజు గారు తిరిగి కబురు చేశాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.